రిమైనింగ్ పార్ట్ చూద్దాం. ఇంగ్లీష్ అయితే 61 క్వశ్చన్. షీలా రీడ్స్ బుక్స్ రెగ్యులర్లీ. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 62 క్వశ్చన్. ఇఫ్ హీ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హెల్ప్ హిమ్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఇంగ్లీష్ అనేది మనకి ఏ ఏ టాపిక్స్ నుంచి వస్తుంది అనేసి కొంచెం మనకి తెలియడం కోసం అయితే ఉపయోగపడుతుంది. ఎవరికైనా లేట్ అనిపిస్తే కొంచెం ఫాస్ట్గా స్క్రోల్ చేసుకుని చూడండి. ఆప్షన్స్ అయితే నేను ఆన్సర్స్ అయితే పక్కన ఇచ్చాను. 63వ ప్రశ్న. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఆప్షన్ 3 అయితే కరెక్ట్ ఆన్సర్. రవి ఇన్వైటెడ్ యూ అండ్ మీ టు డిన్నర్. 64వ ప్రశ్న. చూస్ ద కామన్ స్ట్రక్చర్ ఫర్ ఏ షార్ట్ పోయం. ఆప్షన్ 2 అయితే కరెక్ట్ ఆన్సర్. స్టాంజా ఆర్ వర్సే. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 65. చూస్ ద పంచువేషన్ మార్క్ యూజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ డైరెక్ట్ క్వశ్చన్. ఆప్షన్ 3 అయితే కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ మార్క్. 66వ ప్రశ్న. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ ఇయర్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీలో కరెక్ట్ ఆర్డర్లో పెట్టేవి చెప్పమంటున్నారు. అన్నిటికైతే పిఆర్ఈ అనేది కామన్గా ఉంది. తర్వాత వి కంటే ముందు ఎస్ అనేది వస్తుంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్గా ఫస్ట్ వస్తుంది. తర్వాత డి వస్తుంది. నెక్స్ట్ ఈ ఆప్షన్ బిలో వి తర్వాత ఈ వచ్చింది. ఆప్షన్ ఏలో వి తర్వాత ఐ వచ్చింది. ఐ కంటే ముందు ఈ కాబట్టి ఆప్షన్ బి అనేది వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. 67 క్వశ్చన్. సెలెక్ట్ ది ఫాలోయింగ్ లింకర్ దట్ షోస్ టైం ఫ్రేమ్. టైంని చూపించేది ఏంటి అని అడుగుతున్నారు మనని. ఆప్షన్ 4 నెక్స్ట్ అనేది టైంని చూపిస్తుంది. 68. ఐడెంటిఫై ద సింపుల్ సెంటెన్స్ ఏంటో ఐడెంటిఫై చేయమన్నారు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఐ బాట్ ఏ రెడ్ డ్రెస్ ఫర్ హర్. దీనిలో ఏమైనా మీకు అర్థం కాకపోతే అంటే గ్రామాటికల్గా సెంటెన్స్ ఎందుకు అది అవుతుంది అనేది తెలియకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. 69 క్వశ్చన్. సెర్వల్ చిల్డ్రన్ ప్లేడ్ ఇన్ ద పార్క్. ఐడెంటిఫై ద ఎడ్జెక్టివ్ ఇన్ ద సెంటెన్స్ అబౌవ్. ఎడ్జెక్టివ్ ఏంటనేది మనల్ని ఐడెంటిఫై చేయమన్నారు. చిల్డ్రన్ అనేది నౌన్ అవుతుంది, ప్లేడ్ అనేది వెర్బ్ అవుతుంది, సెర్వల్ అనేది మిగిలింది కాబట్టి అదే మనకి ఎడ్జెక్టివ్ అవుతుంది. నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో ఎంతమంది ఉన్నారు, కొంతమంది ఉన్నారో చెప్తుంది కాబట్టి సో 69కి 1 అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 70వ ప్రశ్న. షీ ఈజ్ స్టడీయింగ్ ఫర్ హర్ ఎగ్జామ్స్. ఐడెంటిఫై ద హెల్పింగ్ వెర్బ్ ఇన్ ద సెంటెన్స్ అబౌవ్. హెల్పింగ్ వెర్బ్ అనేది కనుక్కోమంటున్నారు. స్టడీయింగ్ అనేది మెయిన్ వెర్బ్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 అయితే కరెక్ట్ ఆన్సర్. 71. చూస్ ద ఫ్రేజల్ వెర్బ్ దట్ మీన్స్ టు యాంటిసిపేట్ ఆర్ బీ ఎగ్జైటెడ్ అబౌట్. ఒకదాని గురించి ఎగ్జైటెడ్ అవుతున్నదని కనుక్కోమన్నారు. ఆప్షన్ 2 అయితే కరెక్ట్ ఆన్సర్. లుక్ ఫార్వర్డ్ టు. 72వ ప్రశ్న. చూస్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క లక్షణం కానిది ఏంటి అని అడిగారు. ఆప్షన్ 3 దే ఎండ్ విత్ ఎన్ ఎక్స్క్లమేషన్ మార్క్. అంటే క్వశ్చన్ మార్క్తో అది ఎండ్ అవుతుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయితే ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది ఉంటుంది. ఆప్షన్ 3 అయితే కరెక్ట్ ఆన్సర్. 73వ ప్రశ్న. హీ రిమార్క్డ్ 2 and 2 makes 4. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబౌవ్. ఇండైరెక్ట్ స్పీచ్ అయితే మనల్ని అడుగుతున్నారు. చూడండి, హీ రిమార్క్డ్ 2 సెంటెన్స్ని దట్ అనే కంజంక్షన్ వాడేసి యాస్టీస్గా మనకు వచ్చేసింది. 2 and 2 makes 4. ఆప్షన్ 1 అయితే కరెక్ట్ ఆన్సర్. 74వ ప్రశ్న. 40% ఆఫ్ ద మిల్క్. అక్కడ ఆప్షన్ 3 వస్తుంది. హ్యాస్ బీన్ సోల్డ్ సిన్స్ ద మార్నింగ్. చూస్ ద కరెక్ట్ వెర్బ్ అనేది మనని అడగడం జరిగింది. హ్యాజ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 75వ ప్రశ్న. చూస్ 1 word substitute ఫర్ ద ఎక్స్ప్రెషన్ ఏ గేమ్ ఇన్ విచ్ నో వన్ విన్స్. ఎవరు విన్ అవ్వలేదని చెప్తున్నారు. ఆప్షన్ 3 డ్రా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 76. చూస్ ద కరెక్ట్లీ స్పెల్లింగ్ వర్డ్.
చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. కరెక్ట్గా ఉన్న ఏ స్పెల్లింగ్ ఏది చూడమంటున్నారు. సిగ్నిఫికెన్స్ SIGNIFICANCE. ఆప్షన్ 4 అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 77వ ప్రశ్న. ద రెయిన్స్ హ్యావ్ heralded the arrival of some seasonal visitors, a leopard and several thousands lychees. Choose the synonym of the word arrival అనే దానికి ఇక్కడ సమానార్థకం అంటే అర్థం అనేది ఇక్కడ మనల్ని చూడమన్నారు. ఆప్షన్ 2 అప్రోచ్. అరైవల్ అంటే చేరుకోవడం, అలాగే అప్రోచ్ అన్న ఒకళ్ళనొకళ్ళు కలవడం, అందరూ గ్యాదర్ అయ్యారు, అప్రోచ్ అయ్యాం అలా. 78. హౌ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఐ షాల్ బీ వెన్ వీ బోత్ హ్యావ్ బాట్ అవర్ వర్క్ ఆన్ రిలేటివ్లీ టు ఏ విక్టోరియస్ కన్క్లూజన్. అక్కడ విక్టోరియస్ అనేది యాంటనమ్ అడిగారు, అంటే వ్యతిరేకార్థం అడిగారు. ఆప్షన్ 3 డిఫీటెడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 79. ఇంటెన్సివ్ రీడింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇన్డెప్త్ రీడింగ్. ఇంటెన్సివ్ రీడింగ్ని ఇన్డెప్త్ రీడింగ్ అంటే లోతుగా చదవడం, అంటే ప్రతిదాన్ని అర్థం చేసుకొని చదవడమే ఇన్డెప్త్ రీడింగ్ అంటారు. 80వ ప్రశ్న. ఐడెంటిఫై ఏ స్ట్రక్చరల్ వర్డ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. స్ట్రక్చరల్ వర్డ్ అంటే మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేయడానికి కావలసిన పదాలు. ఆప్షన్ 4 అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగిలిన 3 కూడా మనకి కంటెంట్ వర్డ్స్ అవుతాయి. 81వ ప్రశ్న. సప్లిమెంటరీ రీడర్ ఆర్ మెంట్ ఫర్, అంటే సప్లిమెంటరీ రీడర్ అనేది మనకి దేనికోసం అంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. అదనంగా చదువుకునేది ఎక్స్టెన్సివ్ రీడింగ్. 82. ఏ టెక్స్ట్ బుక్ షుడ్ సప్లిమెంట్, అంటే టెక్స్ట్ బుక్ దేనికి సప్లిమెంట్ అంటే ద టీచర్స్ ఇన్స్ట్రక్షన్ అనేది ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. 83 పారాగ్రాఫ్ ఇచ్చి మనల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది చదివినా కూడా మనకి ఎలా వస్తుందో రాదో తెలియదు, కాకపోతే ఏంటంటే మనం ఎలా చూసుకోవాలనేది తెలుస్తుంది. ఒకసారి అది చదివేసి అక్కడ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది, చూడండి. 84 కూడా సేమ్. 85. ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజ్ త్రో కమాండ్స్ ద్వారా చెప్పేది ఏ పద్ధతిలో చెప్తారని అడగడం జరిగింది. ఒకటి టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ అనే మెథడ్లో మనం చెప్పడం జరుగుతుంది, కమాండ్స్ ఇచ్చి లాంగ్వేజ్ని టీచ్ చేయడం అనేది. ఆప్షన్ 1 అయితే కరెక్ట్ ఆన్సర్. 86. సమ్ వర్డ్స్ బికమ్ prominent in a particular piece of text but outside the text they are not considered important. Such words are called ad hoc vocabulary అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. 87. ఇట్ రెయిన్డ్. ఇక్కడ మనల్ని అయితే అది ఫిల్ చేయమన్నారు. ఇవి ప్రిపోజిషన్ అవుతుంది. త్రూ అవుట్ అంటే డే అంతా అనే మీనింగ్ వస్తుంది. ఇట్ రెయిన్డ్ త్రూ అవుట్ ద డే. ఆప్షన్ 3 అయితే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 88. సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాస్ని కలిగి ఉన్న సెంటెన్స్ని అయితే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆప్షన్ 3 హీ ఏట్ డిన్నర్ ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హిజ్ హోంవర్క్ అనే దానిలో మెయిన్ క్లాజ్ అయితే మనకి ఉండడం జరిగింది. 89. ద మోడల్ వెర్బ్ కుడ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పాస్ట్ ఎబిలిటీని, అంటే గతంలో ఉన్న సామర్థ్యాన్ని గురించి ఇది తెలియజేస్తుంది. అంటే గతంలో ఆ పని చేయగలిగేవారు కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే చేయలేరు, పాస్ట్ ఎబిలిటీని తెలియజేస్తుంది. 90వ ప్రశ్న. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌవ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పమంటున్నారు. ఆప్షన్ 3 అయితే కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్స్ హెల్ప్ టు క్లారిఫై వెదర్ ద నౌన్ బీయింగ్ రిఫర్డ్ టు ఏ స్పెసిఫిక్ ఆర్ జనరల్ ఇన్ నేచర్. ఇదైతే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3. ఇక్కడతో ఇంగ్లీష్ అనేది కంప్లీట్ అయింది. మ్యాథ్స్ అనేది స్క్రోల్ చేస్తున్నాను, చూడండి. మీకు ఎవరికైనా మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను అవి ప్రాబ్లమ్స్ సాల్వ్ కూడా పెడతాను. లేదు అంటే మీరు కూడా ఒకసారి సాల్వ్ చేసేయండి, అయిపోతుంది. ఒక పేపర్ కంప్లీట్ అయినట్టు మనకి. మీకు ఇంకా మరిన్ని
ప్రీవియస్ పేపర్స్ కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న సపోర్ట్ నాకు ఇంకా చాలా వీడియోస్ చేయాలని ఒక హ్యాపీ అయితే కలుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. ఇంతవరకు వీడియోని అయితే చూసినందుకు